హైయెస్ట్ అథారిటీ ఇక్కడ ప్రభుత్వం వల్ల ప్రధానమంత్రి FBI పోతే ఇంటర్వ్యూ చేయరు. ఓన్లీ నువ్వేనా ఇప్పుడు నిన్న పేపర్లో చెప్పారు నాకు ఇక్కడ ఒక డెలిగేషన్ పంపుతుంది ఏపీ ప్రభుత్వం. నో, FBI డైరెక్ట్గా ఏదైతుందో కంప్లైంట్ తీసుకోదు, ఆఫీసులో ఇంటర్వ్యూ ఇవ్వది. ఓన్లీ ఫెడెక్స్ ఆర్ ఎనీ ఏజెన్సీ ద్వారా నువ్వు పంపొచ్చు కంప్లైంట్. ఆర్ వాషింగ్టన్లో పోయి FBI మెయిన్ ఆఫీస్ ఉంది, న్యూయార్క్లో ఉంది, దాంట్లో డ్రాప్ బాక్స్ వేయచ్చు. కానీ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది నో అపాయింట్మెంట్స్ ఫర్ కంప్లైంట్స్. తో దయచేసి నిజమా అబద్ధమా నేను ఫోన్లో తెలుసుకున్నాను, ఏదో టీం పంపుతారని. బట్ కాంట్. రేపు నేను కలుస్తాను కేశవ్ గారిన, లోకేష్ గారిని, ఇంకా కొందరు మంత్రులు కలుస్తాను. అటువంటిది మరి వచ్చింది పేపర్లో మీరు చెప్పాలి వచ్చిందా లేదా. బట్ దే విల్ నాట్ గివ్ ద ఇంటర్వ్యూ, ఓన్లీ కంప్లైంట్ ఆన్ డ్రాప్ బాక్స్. అక్కడికి పోయినా డ్రాప్ బాక్స్, నో రిప్రజెంటేషన్ టు పర్సన్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఇండివిజువల్స్. తో వీళ్ళు చట్టములో బంధించబడ్డారు. జగన్మోహన్ రెడ్డి బుకాయిస్తే కాదు. కేశవ్ గారు ప్రతిపక్షం ఉన్నప్పుడా దీంట్లో మనకు 2 లక్షల కోట్లు 20 సంవత్సరాలు నష్టమవుతుంది, దీంట్లో కిక్ బ్యాక్ వచ్చింది. దట్ ఈజ్ సెపరేట్. అది నేను స్టడీ చేయలేదు. నిన్ననే ఒక పాయింట్స్ ఎవరో ఒక మిత్రుడు సీనియర్ ఒక ప్రింట్లో అడిగితే ఇదేదో కేశవ్ గారు చెప్పారని, గతంలో ఉన్నదేదో రికార్డ్ ఏదో పత్రికల్లో వచ్చినట్టుగా, ఏది సవాలుకు సవాల్ అన్నట్టుగా ఏదో వచ్చిందని. బట్ అదంతా పక్క పెట్టండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలో ఇప్పటి వరకు సిబిఐ వచ్చినాక సిబిఐకి సరెండర్ కాక అడ్డుకున్న నాయకుడు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాదు, ఎవరు కేంద్ర మంత్రులు లేరు. షా గారు జైలుకు పోయిండు, చిదంబరం గారు జైలుకు పోయిండు, ముఖ్యమంత్రులు లల్లు జైలుకు పోయిండు, చౌతాల జైలుకు పోయిండు, జయలలిత జైలుకు పోయింది. ఆమె బతుకుంటే శిక్ష పడ్డది 3 ఏళ్ళు, శశికళ లెక్క ఉండేది. తో అంతకంటే పెద్ద కేంద్ర మంత్రులు విడిచిపెట్టండి. అంటే కరప్షన్ కేసులో జైల్లో ఉన్నారు కదా లల్లు చౌతాల. జైలుతో ఉంటే 3 ఏళ్ళు ఉంటుండే కదా, అంత ముందు ఉన్నది రిలీజ్ వచ్చింది. అదే వాళ్ళు ఒకరిని కూర్చుని కదా ముఖ్యమంత్రిగా, బెయిల్ మీద వచ్చింది. మళ్ళీ అక్కడ అమౌంట్ బతుకుంటే శిక్ష పడేది. తో అమెరికా చట్టంలో తప్పించుకోలేరు. ఈ దేశం ఏదైతుందో పర్మిషన్ ఇవ్వవలసిందే. అదానిని కనుక మోడీ గారు సపోర్ట్ చేస్తే ప్రభుత్వంలో ఇప్పటి వరకు అడ్డంకులు లేవు, ఏకపక్షంగా నడుస్తుంది. బట్ పార్టీలో క్రైసిస్ స్టార్ట్ అవుతుంది, నిలదీస్తారు. కనుక దేశ క్షేమం దృష్ట్యా మన ప్రతిష్ట దిగజారకుండా ఖచ్చితంగా వాళ్ళు అడిగే అవకాశము. జగన్మోహన్ రెడ్డి అయితే ఈజీ అనుకోండి, చంద్రబాబు గారు చేస్తారు కనుక ఆటోమేటిక్గా ఇదే రోల్ ప్లే ఆన్ ఎన్డీఏ గవర్నమెంట్. బట్ అదానీ ఈజ్ ఇంపార్టెంట్. అదానీ ఏంటంటే మోడీ గారికి ఇబ్బందులు వస్తాయి, పార్టీలో క్రైసిస్ అవుతుంది. క్లారిటీ ప్రైమా ఫసి. నిజంగానే నువ్వు నిరూపణ చేసుకుంటే, నిజాయితీ ఉంటే అమెరికా పో. ఎవిడెన్స్ లేదు, నీకు జైలు వేస్తారు. షా గారు పోయింది కదా జైలుకు, చిదంబరం గారు పోయింది కదా, ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చింది కదా, 60 రోజులు 70 రోజులు చంద్రబాబు గారు ఉన్నారు కదా. కడిగిన ముత్యం లెక్క బయటికి వెళ్ళండి, పంపి. కనుక ఈ విజయవాడ ప్రెస్ ద్వారా నేను డీటెయిల్గా మీరు ఏమైనా అడిగితే నేను చెప్తాను. బట్ నేను ఇక్కడి నుంచి రేపు నాకు ఒక ఇంపార్టెంట్ లోకేష్ గారితో 99% అపాయింట్మెంట్ ఉంది. ఎన్నికల తర్వాత నేను అతన్ని కలిసే అవకాశం రాలి. బాబు గారిని అనుకోకుండా పార్టీ ఆఫీసులో కలిస్తే